ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల 20% ఒకట వెంకటాచలంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ నిన్న నా ఛానల్లో ఒక క్వశ్చన్ మీద మనం మాట్లాడుతూ ఆ, భగవద్గీత వీటి గురించి మాట్లాడాం కదా. అవునండి. భగవద్ భగవద్గీత యోగా వేదం గురించి మాట్లాడాము. రెండో అధ్యాయంలో 45. 45వ శ్లోకం అన్నమాట. సో అవి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చింది అనమాట ఒకటి. అసలు అసలు భగవద్గీత ఏమిటి, ఎందుకు చదవాలి, నేను వేదం మీద చదివితే చాలా, లేకపోతే భగవద్గీత కూడా చదవాలా, భగవద్గీత ఒకటే చదివితే చాలా, వేదం చదవక్కర్లేదా? మంచి ప్రశ్న శాస్త్రి గారు. భగవద్గీత చదివి తీరాలండి ప్రతి మనిషి ఫస్ట్. ఉమ్, సరిపోతుందా మనిషికి అంటే ఎక్కడ నెసెసిటీ ఉందో అక్కడ సరిపోతుంది. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయండి దాన్ని. ఓకే, లెట్ సీ లైక్ దిస్. మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎప్పుడు వెళ్ళారా? అంటే వెళ్ళదు కానీ నెట్లో చూశాను. చూస్తారు కదా. దానికి కార్ డోర్ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు, అవును. ఇంజిన్ స్పెషలిస్ట్ ఉంటాడు, టైర్ల ఆ, స్పెషలిస్ట్ ఉంటాడు, అవును. బేస్మెంట్ స్పెషలిస్ట్ ఉంటాడు, ఫ్యూజుల స్పెషలిస్ట్ ఉంటాడు, మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు, మోటార్ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు, ఏసీ స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు. అట్లా మొత్తం కార్ అంతటికి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అవును. అన్నిటినీ కలిపి కార్ తయారు చేస్తాం. అవును. సో ఆ కార్ని మనము ఉపయోగించుకుంటాం మన పర్పస్ కోసం. ఓకే. ఇప్పుడు చల్లగాలి వస్తుంది, ఏసీ బాగుంది కదా అని చెప్పి ఏసీ ఒకటే సరిపోతుందంటే కారు ఎట్లా ముందుకెళ్తుందండి శాస్త్రి గారు? అవును. సరే, కారు ముందుకెళ్తుంది కదా, టైర్లు అక్కర్లేదు అనుకుంటే కుదరదు కదా శాస్త్రి గారు. అవును. సో ప్రతి విషయంలోనూ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, భగవద్గీత అన్నది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అంతే, ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్ కావాలనుకున్న వాళ్ళకి అది కూడా. మీరు చెప్పండి, నాకున్న క్వశ్చన్స్ కొన్ని. ఉమ్. కావాలనుకున్న వాళ్ళకి భగవద్గీత ఒక ఒక ఆసరగా ఉంటుంది, అంతేగాని ఆ, భగవద్గీతతో జీవనం గడపలేము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రైతు పంట పండించాలి, దానికి భగవద్గీత పనికి వస్తుందంటే అస్సలు పనికిరాదు. సరే, ఒక సంసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఇంకో ఒక సంసారం అవ్వాలనుకున్నాడు ఒక మనిషి. సో అతనికి పెళ్లి చేసుకోవడానికి భగవద్గీతలో ఏం లేదు. అలానే ఒక మనిషి రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయ జీవనం గడపాలనుకున్నాడు, అతనికి అందులో ఏం లేదు. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక మంత్రి ఎలా ఉండాలి, సైనికుడు ఎలా ఉండాలి అన్న భగవద్గీతలో లేదు. వ్యాపారం ఎలా చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఎంత ఇంట్రెస్ట్ తీసుకోకూడదు, ఇలాంటివి భగవద్గీతలో లేవు. గ్రహ నక్షత్ర కూటములు ఎలా ఉంటాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, భగవద్గీతలో లేదు. అలానే భగవద్గీతలో ఇంకా బట్టలు ఎలా తయారు చేసుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్ ఎలా తయారు చేయాలి, రథాలు ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ భగవద్గీతలో లేవు. మనిషి యొక్క ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి, దాన్ని ఎట్లా కాపాడాలి, భగవద్గీతలో లేవు. ఒక మెడిసిన్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, దేని మీద వాడాలి, ఏ ఏ అనారోగ్యాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ అనారోగ్యాలన్నింటినీ ఎలా నిర్మూలించాలి, వైద్యుడు ఎలా ఉండాలి అనే విషయం భగవద్గీతలో లేవు. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. ఓకే. ఇప్పుడు యోగా అనేది ఉంది కదా సార్, అందులో యోగా యోగా ఎట్లా చేయాలి అది ఇది అని ఎందులో ఆ, భగవద్గీతలో లేదండి. భగవద్గీతలో ఉన్న ఆ, ఈ వాటిని ఏమంటారు, అధ్యాయాలు ఏమేంటి చెప్పండి. ఏమేంటి అంటే మీకు తెలుసు, 18 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో అవును. మనకి పని ఏముంది? ఇప్పుడు యోగం యోగా కాదు అది. అవును.
అంటే ఇప్పుడు ఆ 18 అధ్యాయాలు మరి ఇంకేం చెప్తోంది ఉత్త భక్తి కాకుండా? ఇప్పుడు ఏం చెప్తుంది అన్నది మీరు ఆలోచిస్తే అక్కడ ఉపనిషత్తుల సారం చెప్తుంది అక్కడ. ఆ అన్ని ఉపనిషత్తు. ఉపనిషత్తుల సారం అంటే ఉద్దేశం ఏంటంటే అర్జునుడిని తీసుకొచ్చి కంటెక్స్ట్ గా తీసుకొచ్చి అర్జునుడు కృష్ణుడి మధ్యలో సంభాషణని చెప్తూ అవును. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. కానీ అది లేదు యాక్చువల్లీ ఒరిజినల్గా మహాభారతంలో వ్యాసుడు రాసిన దానిలో అయితే 10 శ్లోకాలు 12 శ్లోకాలు ఉన్నాయి అంతే. ఓ. ఆ, మీరు ఇప్పుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ. అవును. తిక్కన్న గారు రాసినప్పుడు అందులో 12, 13, 14, 20 లోపలే ఉంటాయి శ్లోకాలు. అంటే మీ దగ్గర ఒరిజినల్ ఉందా, నన్నయ్య గారు రాసింది? వెనక కనిపిస్తుంది. ఓ. ఓకే, ఓకే. ఇది ఆ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేయించింది. ఓ. ఓకే. సో అందులో మటుకు ఆ, కృష్ణుడు ఆ, అర్జునుడికి చెప్పిన దానివి 10 20 శ్లోకాలు అంతే అంటారా? ఏ మరి మిగతావన్నీ ఉపనిషత్స్ గురించి చెప్పాలనుకున్నవన్నీ వాటిని సారంగా తీసి పెట్టారనమాట అంటే మనకు. ఉపనిషత్తుల్ని తీసుకొని వాటిల్లోంచి సారం తీసి ఇందులో యాడ్ చేసుకుంటూ పోయారు. యాజ్ ఇఫ్ అర్జున హ్యాస్ సమ్ డౌట్స్ అన్నట్టు. మనకి అది అన్నట్టు క్రీమ్ క్రీమ్ ఉంది ఇందులో. క్రీమ్ కాదండి. ఇప్పుడు అనవసరమైన సిచ్యువేషన్ అక్కడ. మీరు యుద్ధ భూమిలో ఉన్నారు. అర్జునుడు అడిగాడు వీళ్ళందరిని చంపి పాపం మూట కట్టుకోవాలంటే నువ్వు కట్టుకోవు, నువ్వు నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. అవును. చెప్తూ నువ్వు ద్వంద్వాలకు అతీతంగా ఉండు, నువ్వు సుఖదుఖాలను ఈజీ రెండింటిని సమానంగా తీసుకో, లేకపోతే నువ్వు చేయలేవు నీ కర్తవ్యాన్ని అని ఉమ్. చెప్పాడు. ముఖ్య అవును. సారాంశం ఏంటంటే మొత్తం భగవద్గీతకి ద్వంద్వాలకు అతీతంగా ఉండు. ఓ. అప్పుడు ఇట్లుంటే ఎట్లా అట్లుంటే ఎట్లా, ఈయన అడగటం ఆయన చెప్పడం, ఈయన అడగటం అది చెప్పడం, ఈయన అడగటం చెప్పటం, ఇవన్నీ కూడా మనం కల్పితమని తెలుసుకోవాలి. ఆ. ఉమ్. సో ఆయన అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఉన్నవి 12, 13 శ్లోకాలు చెప్పి ఉత్సాహపరుస్తాడు. ఉమ్. నువ్వు చేసేదేం లేదు అక్కడ. అది అధర్మాన్ని అణచటం అనేది మన పని. ఉమ్. ధర్మాన్ని నిలబెట్టడం మన పని. నువ్వు క్షత్రియుడివి, క్షాత్రం ఉన్నవాడి కాబట్టి ధర్మం నిలబెట్టు. నీ పని అది. అట్లాగే కర్మ చెయ్యను. కర్మ చెయ్యి. కర్మ చేసేటప్పుడు ఫలాన్ని ఆశించకు. ఫలాన్ని నువ్వు పరమాత్ముడికి వదిలేసి ఉమ్. అని చెప్పాడు. అంతే, సింపుల్ స్టోరీ. సో అది చెప్పడానికి చెప్తే దానిలో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సెపరేట్గా జోడించి చెప్పారు. సో భగవద్గీత అన్నది మహాభారతంలో ఒక పార్ట్ అంతే. అది 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 కరెక్టే. పార్ట్ అయినప్పుడు భగవద్గీతే సెపరేట్గా చెప్పదలుచుకుంటే వ్యాసుడు భగవద్గీత అని ఒకటి రాసి పెట్టేవాడుగా. ఉమ్. మరి వ్యాసుడు ఎందుకు రాయలేదు? వ్యాసుడు భగవద్గీత అని కూడా రాయలేదు అక్కడ. ఉమ్. కృష్ణార్జున సంవాదం అంతే. ఉమ్. ఉమ్. లెక్కలో ఎట్లా వస్తుందో సీక్వెన్స్లో సీక్వెన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ. అంతేగాని ఇది భగవద్గీత భగవంతుడు ఇలా అన్నాడు ఇది అది అని రాయలేదు అక్కడ. మనం భగవద్గీతను సెపరేట్గా తయారు చేసుకున్నాం. ఒక కల్ట్ తయారైంది. ఉమ్. ఉమ్. సో వాళ్ళు కల్ట్ తయారయ్యి అట్లా తయారు చేసుకున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఓ. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేడు మనకి చూస్తే మీకు ఒక కల్ట్లు తయారవడం పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో. అవును, అవును. ఒకడున్నాడు వ్యక్తి అనుచరిస్తూ ఉంటారు, ఒకడు ఆచరిస్తూ ఉంటారు, అతను వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు అనుకో. కొన్ని వేల మంది వచ్చారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఒక ఆయన ఉన్నాడు. అవును, షిరిడి సాయిబాబా ఇంకో అతను ఉన్నాడు. అవును. వీళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు, ఎందుకు లేరు? మరి వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారా లేదా? బొచ్చెడంత మంది. ఆ, మరి అలాంటప్పుడు భగవద్గీత కూడా ఫాలోవర్స్ ఉంటారు కదా. చాలా మంది. అంటే కృష్ణుడు నీ ఫాలో అవుతున్న వాళ్ళందరూ భగవద్గీతకు ఫాలోవర్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో అంటాను ఏమనంటే, మీరు సార్ నేను అమెరికన్ ఎంబసీకి వీసా కోసం వెళ్తున్నాను, నేను ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అంటే, ఇగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలని ఒక లిస్ట్ చదువుతాను మీకు. ఓకే, ఒక 20 డాక్యుమెంట్స్ చెప్తాను శాస్త్రి గారు. ఉమ్. చెప్పిన తర్వాత ఫైనల్గా ఏమంటారంటే, ఇవన్నీ కాదు కానీ ఈ ఒక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళి చాలు, అవన్నీ
ఖాళీ అయిపోతే అవసరమే లేదన్న అనుకోండి, మీరు నిజంగానా అంటే నిజంగా అన్నా అనుకోండి, ఆ ఒక్క డాక్యుమెంట్ మీరు తీసుకెళ్ళారు అనుకుందాం కదా ఉమ్, ఆఫీస్కి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన 20 డాక్యుమెంట్స్ నేను చెప్పి ఈ ఒక్క డాక్యుమెంట్ అన్నిటికీ ఈక్వల్ అని చెప్పాను అనుకోండి, నేను చెప్పాను. ఉమ్, మీరు అట్లా చెప్పినప్పుడు మీరు ఓకే ఈయన చెప్పాడు కదా అని మీరు ఆ డాక్యుమెంట్ ఒక్కటి తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేసి 20 డాక్యుమెంట్స్ కావాల్సిందే అని చెప్తారు అనుకోండి. మీరు బయటకు ఆ, మళ్ళీ వాపస్ వచ్చి ఏం సార్ ఇట్లా అయిందని చెప్తారు కదా. అవును, ఇది ప్రాక్టికల్. అవును. కానీ భగవద్గీత ఒక్కటే చదివితే నీకు మోక్షం వస్తుంది అని చెప్పారు అనుకోండి, మోక్షం వెళ్ళి తిరిగి వచ్చిన వాడు చెప్పాలి కదా మాట. ఎవరు లేరు కదా. అంటే ఉమ్, నేను అనేది ఏంటంటే కనీసం లాజిక్ కూడా నిలబడదు అది. ఉమ్, సో అందుకని ఇప్పుడు భగవద్గీత అవసరం. ఎవరికైతే అన్నీ కూడా అయిపోయి జీవిత సారంలో ఇంకా మ్, మోక్షానికి అర్హత సంపాదించాలనుకునే వాళ్ళు అది చదివితే కొద్దిగా బాగుంటుంది అంతే. ఏమో అది ఎవరైనా చదవాలి, చిన్నప్పటి నుంచే చదవాలి అని అంటుంటారు బయట. అది అంటే మనకొక మన ఆ, సంస్కృతిలో పార్ట్ కాబట్టి చదవాలని చెప్తారు. కానీ ఉమ్, చదవవలసింది వేదం. ఆ, నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వేదంలో ఏముంటాయి అని. ఇంకా అవును. అనేక అసలు వేదంలో మీకు మానవుడికి ఈ భూప్రపంచంలో లివింగ్ బీయింగ్స్ అన్నిటికీ కావాల్సినవన్నీ అందులో ఉంటాయి. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు కుక్కకి ఏం అవసరం అండి? కుక్కకి ఏం వేదం చదువుతుందా అంటే కుక్క వేదం చదవదు. మనం చదువుతాం, కుక్కకి ఏం కావాలో మనం చేస్తాం. అది ధర్మం. అవును. అది సో వీటన్నిటిని ధర్మాల కింద మనం తీసుకోవాలి. పశుపక్షాదులను ఎలా చూడాలి అందులో ఉంటుంది. ఉమ్. ఆ, సో అది వేరు. భగవద్గీత అన్నది జస్ట్ ఇట్స్ ఏ ఆలోచన. ఉమ్. ఉమ్. అది వైరాగ్యంతో పాటు సంపాదించుకోవాల్సింది. ఉమ్. సంపాదనకి మార్గాలు ఏమి ఉండవు అసలు అందులో. అందులో ఏముండవు. ఉమ్, విద్య ఎట్లా నేర్చుకోవాలో ఉండదు. ఆ, ఏం లేదు అందులో భగవద్గీత అంత ఏం లేదు ఇంక భగవద్గీత. ఉమ్, గొప్ప గొప్ప వాళ్ళు మెచ్చుకున్నారు కదండి, ఆయన ఎవరో మెచ్చుకున్నారు, ఈయన ఎవరో మెచ్చుకున్నారు అంటే వాళ్ళందరికీ విద్య ఉంది, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వచ్చేసినా అన్ని వచ్చేసినా వాళ్ళు మెచ్చుకోవడం తప్పులేదు కదా. అవును. మీరు మీ చైల్డ్ని 5 years ఉన్నప్పుడు అంతెందుకు ఇస్కాన్లో ఇంతమంది ఉంటారు కదా, వాళ్ళందరిని అడగండి. 5 ఏళ్లప్పుడు మీరు భగవద్గీత ఒకటే చదివించండి, వేరే చదివించకండి. అట్లాగే కుదురుతుంది. అట్లా ఎట్లా అవుతుంది మరి? భగవద్గీత ఎట్లా అవుతుంది? అదే వేదం చదివించండి, వేదం ఒక్కటి చదివించండి సరిపోతుంది. ఆ, అయ్యా ఈ వేదం అంటే ఎక్కడ చదివించాలని మీ ఉద్దేశము? అది ఈ విషయం వేరు, సెకండరీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. చెప్తున్నాను. ఓకే. చతుర్వేదాలు నేర్చుకున్న వాడికి తిరిగే ఉంటుందండి. ఉమ్, విషయం ఏంటంటే వేదాల్లో మీకు జ్ఞాన విజ్ఞాన కర్మ ఉపాసన అన్నీ ఉన్నాయి. నిన్న మనం మాట్లాడేటప్పుడు అదే అనుకున్నాం కదా. త్రైగుణ్య అంటే ఇప్పుడు అది త్రిగుణాల కంటే ఎక్కువ. అవును, అవును. సో దెర్ఫోర్ అది తెలియక వాళ్ళు త్రిగుణాలు త్రిగుణాలు అని రాస్తున్నారు. అది మరీ భయంకరం, ఇంకేం చేయలేము. సో ఇప్పుడు ఇప్పుడున్న భగవద్గీతలో ఆ, తప్పులు కానీ లేకపోతే ప్రక్షిప్తాలు కానీ ఉన్నాయనుకుంటే వాటిని తొలగించడం ఎట్లాగా? సరే, తొలగించటం అన్నది చెయ్యకపోయినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా సరే జీవికకి ఉపయోగపడంది, జీవించటానికి పనికి రానిది ఏదన్నా అందులో ఉంటే తీసేయాలి. ఉమ్, ఉం. జీవించడానికి పనికి వచ్చే ఉన్నాయి అందులో. ముఖ్యంగా చాలా మంచి సెంటెన్స్ అది, మంచి శ్లోకం ఏంటి, ద్వంద్వాలకు అతీతంగా ఉండు. అవును. అంటే సుఖ దుఃఖాలని సమానంగా చూడు, ఉమ్, సంతోషాన్ని దుఃఖాన్ని ఒకటే తాకు. అంటే నీకు మీరు ఏదైనా ప్రయత్నం చేసిన ప్రయత్నం ఫలిస్తే, ప్రయత్నం ఫలించకపోయినా అంతే వ్యక్తపరచాలి. అవును, అంతేకాని సంతోషం విపరీతంగా ఉండి దుఃఖం మరీ విపరీతంగా ఉంటే అది మీరు ద్వంద్వాలకు అతీతం కాదు. అవును. సో అది దాని మూలంగా ఏమవుతుందంటే, ద్వంద్వాలకు అతీతంగా ఉండటం మూలంగా ఏమవుతుందంటే మీరు ఫలాన్ని ఆశించి మీరు బతకరు. ఫలం వస్తుంది ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకప్పుడు. తప్పదు. ఉమ్. ఇప్పుడు నేను రోజుకి ఒక శ్లోకం భగవద్గీత చదివితే మంచిదంటారా, ఉం. లేకపోతే ఒక మంత్రం వేదంలోంచి తీసుకొని చదివితే మంచిదంటారా? నేను మళ్ళీ చెప్తున్నా, వేదం అన్నది మానవుడు జీవికకి పనికొచ్చేది.
అంటే చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత గర్భాధానము, తర్వాత పిల్లల్ని కన్న తర్వాత ఏం చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎట్లా పోషించాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు ఎట్లా నేర్పించాలి, వాళ్ళని పెద్దవాళ్ళగా ఎలా తయారు చేయాలి, వాళ్ళకి క్షత్రియులుగా ఎట్లా చేయాలి, బ్రాహ్మణులుగా ఎట్లా తయారు చేయాలి, వైశ్యులుగా ఎట్లా తయారు చేయాలి అని చెప్పి స్పష్టంగా అందులో ఉంటుంది. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది చూపించాలనే మార్గాలన్నీ అందులో ఉంటాయి. ఉమ్. సో అన్ని మార్గాలు వేదంలో ఉంటాయి. కాబట్టి ఒక మంత్రాన్ని చదివితే మంచిదా, రెండు మంత్రాలు చదివితే కాదు. రోజుకి వేదం అనేది రోజుకు రోజుకి ఒక మంత్రం అండి. రోజుకో మంత్రం అని కాదు. ఇప్పుడు ఇక్కడ మంత్రం చదివి కాదుగా, అర్థం చేసుకుని అని పాటించాలి కదా. ఓ. సో ఇప్పుడు చాణక్యుడు అర్థశాస్త్రం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది. ఉమ్. ఉమ్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది. ఆ మ్యాథమెటిక్స్ లేకపోతే ఈ రోజు నీ కంప్యూటర్ లేదు, మన ఇద్దరం మాట్లాడుకునే ప్రశ్న లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు వేదం అంటే సరే చదవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి అంటున్నారు కదా. ఉమ్. మరి అట్లా అంటే మరి ఆ, భగవద్గీతలో శ్లోకాలు కూడా చదివి అర్థం చేసుకొని పాటించాలా లేదా? అది చదివితే పాటించాలి, చాలా. అది కూడా పాటించాల్సింది. మరి పాటించాలి, పాటించట్లేదనే నేను బాధపడుతున్నా. ఉమ్. ఇస్కాన్ లో వాళ్ళు చదువుతున్న వాళ్ళ పిల్లలకి అందరికీ భగవద్గీత మాత్రమే బోధించి వాళ్ళనికి తిండి ఎవరు పెడతారు, ఎట్లా సంపాదించుకుంటారు చెప్పమనండి చాలు. ఉమ్. అవునులేండి. అయితే వేదం చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఆ, వేదం చదువుకున్న వాడికి, వేద జ్ఞానం ఉన్న వాడికి దానిలోని పట్టులు అన్ని వస్తాయి కాబట్టి ఆ, వైద్యం చేసుకున్నా బతుకుతాడు, శాస్త్రజ్ఞుడైనా చేసి బతుకుతాడు, రాజకీయ నాయకుడైనా బతుకుతారు, లేకపోతే లా చదివి దానిలోంచి లా పాయింట్స్ తీసుకున్నా బతుకుతాడు, ఆ, లేకపోతే ఇంకేదన్నా చేసి బతుకుతాడు, విమానాలు కన్స్ట్రక్ట్ చేసన్నా బతుకుతాడు. మీకు అంతే. అర్థమైందా? అంతేలేండి, అంతేలేండి. సో నేనేమంటున్నా అంటే వేదం చదవడం మూలంగా వచ్చే జ్ఞానము అనంతం. భగవద్గీత ఏంటంటే ఒకానొక దశ వైరాగ్యంతో ఉన్న అర్జునుడికి బోధించిన హితబోధ. అవునులేండి. ఉమ్. వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది అసలు? అర్జునుడికి ఆ పాశుపతాస్త్రం, ఆ అస్త్రాలు, ఈ అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదం చదువుతాం మూలంగా వచ్చినాయి అవి. ఉమ్. లేకపోతే అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, విలువిద్య ఎక్కడి నుంచి ఉంది, ఏముంది? ధనుర్విద్య అంతా వేదంలో ఉన్నదే కదా నేర్చుకుంది. అవును, అవును. గురువు నేర్పిస్తే నేర్చుకున్నాడు, అవన్నీ నేర్చుకోకుండా భగవద్గీత ఒకటే నేర్చుకున్నాడు. అది ఒకటే నేర్చుకుంటే కృష్ణుడు ఎందుకు సాందీపుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తాడు? అది కరెక్టేలేండి. విద్యాభ్యాసం ఏం చేశాడు? వేద విద్య నేర్చుకున్నాడు అక్కడ. అవును, అవును. అది నేర్చుకున్నాడు, వచ్చాడు. ఈయనకంటే ఏదో సాడ్ పొజిషన్ లో ఉన్నాడు, ఆయనకి హితబోధ చేశాడు. ఉమ్. మీరు ఎవరన్నా మీ ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారు, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగా నిరాశలో ఉన్నప్పుడు మీరు మంచి మాటలు నాలుగు చెప్తారు కదా. ఆ మంచి మాటలు నాలుగుతో అతను మెలుకొని, అబ్బా నాకు ఇప్పుడు రియలైజ్ అయ్యానని చెప్పి ఇంటికి వెళ్ళి తన పని తను చేసుకుంటున్నాడు అనుకుందాం కాసేపు. ఉమ్. అప్పుడు మీరు చెప్పిన నాలుగు మాటలే వాళ్ళ పిల్లలకు నేర్పించి ఇదే విద్యా బుద్ధులు మీకు, ఇదే మీకు లైఫ్ అని అంటారా? కాదనుకోండి. కాబట్టి భగవద్గీత అన్నది ఒకానొక దశలో చెప్పుకునేది, మాట్లాడుకునేది. అది ఉమ్. వేదాంతం అని. ఆ, ఉమ్. భాషలో చెప్పాలంటే వేదాంతం అంటే ఏంటంటే ఇంకా నిరాశ నిస్పృహలకి నీరసం వచ్చి పడిపోయే వాళ్ళకి చెప్తే ఉత్సాహపరిచినట్టు అవుతుంది అంతే. ఉమ్. రకరకాల థీమ్స్ ఉన్నాయి అందులో. సో ఆ థీమ్స్ అన్నింటిని పాటిస్తే బాగుంటుంది అని చెప్పటం. కానీ అది చదివి విద్యాబుద్ధులు వచ్చినాయి అంటే అది తప్పు శాస్త్రి గారు. మరి ఇస్కాన్ వాళ్ళ ఆ, భగవద్గీత భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఒక బుక్ ఉంది వాళ్ళది. ఓకే. అది చూసారా మీరు ఎప్పుడైనా? నేను చూసుంటాను, గుర్తులేదు. మరి ఇప్పుడు ఎన్నో బుక్స్ భగవద్గీత మీద వచ్చినాయి కాబట్టి అది గుర్తులేదు నాకు. అంద అందులో నాకు ఆ, రెండు పాయింట్స్ అన్నమాట, నాకు ఉన్న క్వశ్చన్స్. ఉమ్. ఫస్ట్ ఏంటంటే ఫ్లవరీ వర్డ్స్ ఆఫ్ డోంట్ ఫాల్ ఫర్ ద ఫ్లవరీ వర్డ్స్ ఆఫ్ వేదాస్ అని అంటాడు అనమాట. ఉమ్. మరి ఎందుకు అంటున్నారు వాళ్ళు అట్లా అని? చెప్తాను శాస్త్రి గారు. ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్ళారండి, ఉమ్. మాట్లాడు ఒక సభ ఉంది, సభలో స్టేజ్ మీదకి మీరు వెళ్ళారు. వెళ్ళి మీరు అయస్కాంతము ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది, ఇట్లా రిపల్ చేస్తుంది, ఇట్లా ఇనుముని ఆకర్షిస్తుంది, కాపర్ని వికర్షిస్తుంది, గోల్డ్ని వికర్షిస్తుందో ఆకర్షిస్తుందో ఏదో ఒకటి చెప్తారు. చెప్పి ఉమ్. నాలుగు మాటలు చక్కగా చెప్పేసేసి
మీరు నాకు పని ఉంది నేను వెళ్తున్నాను, ఇంకో రెండో వక్త ఉన్నాడు ఆయన మాట్లాడతారు, వెళ్ళిపోయారు. ఆ రెండో వక్త వచ్చాడు. వచ్చి ఆయన మాట్లాడుతూ ఆయన 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 మ్యాగ్నెట్ గురించి మాట్లాడి చెప్పి, ఇందాక వెళ్ళిన ఆయన ఫ్లవరీ వర్డ్స్ మీరు పట్టించుకోకండి, ఇది కరెక్ట్ అని చెప్పాడు అనుకుంది. అక్కడున్న ప్రజలు ఇందాక వెళ్ళిపోయిన ఆయన్ని వస్తే కదా మళ్ళీ చెప్పడానికి, ఉమ్, ఫ్లవరీ వర్డ్సో కాదో చెప్పడానికి. అవును. వేదం చదివితే కదా అది ఫ్లవరీ వర్డ్సో కాదో తెలిసేది. అంటే ఇప్పుడు ఆ బుక్ బుక్ రాసిన అతను వేదం చదవలేదన్న మీ ఉద్దేశము? భయంకరంగా చదవలేదు. ఆ, అసలు ఆ మనిషి అబద్ధాల పుట్ట. ఉమ్. ఉమ్. ఇంకోటి, వాళ్ళు ఎంతసేపు కూడా కృష్ణుడు తర్వాత విష్ణుమూర్తి ఇట్లా అంటారు తప్ప, ఉమ్. మిగతా వాళ్ళందరూ డెమి గాడ్స్ అంటారు, ఈ వాళ్ళు ఇంక్లూడింగ్ శివ ఏమనుకున్నారు, బ్రహ్మ అని చెప్పి. ఎవరన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమనుకున్నా మన నాకు వచ్చే నష్టం లేదు, మీకు వచ్చే లాభం లేదు. ఆ, ఇప్పుడు ఆ, విషయం ఏంటంటే ఒకటి వాళ్ళు అనుకున్నారు అనుకుందాం కాసేపు. ఈ విష్ణువు, కృష్ణ కృష్ణ, ఈ రెండు పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదంలోంచి. మరి వేదమే లేకుండా ఈ పదాలు రావు కదా. అవును. సో ఇప్పుడు అప్పుడు కృష్ణ విష్ణు కూడా ఫ్లవరీ వర్డ్స్ అయిపోవాలి. ఉమ్, ఆ, ఇది వీళ్ళకి ఏంటంటే వేదం అందరూ చదవలేదు కాబట్టి వీళ్ళు చెప్పే భగవద్గీత శ్లోకాల రూపంలో చాలా ఈజీగా చెప్పచ్చు. అది హాయిగా ఎంతన్నా కూర్చొని మనం మంచిగా సాయంకాలం భోజనం చేసి అందరినీ పీటలేసి కూర్చోబెట్టేసేసి మనం చెప్తూ ఉంటే వాళ్ళు హాయిగా విని అబ్బా బాబా అద్భుతం, అబ్బో అద్భుతం, అబ్బో అద్భుతం అనుకుని వెళ్ళిపోతారు. ఉమ్, సో అదే వేదం నేర్చుకోవాలంటే అట్లా కాదు కదా. పిల్లక ఉమ్, పైక పెట్టి కట్టి పైన కట్టి చెప్పేటోళ్ళు ఇదివరకు. ఉమ్. అది వేరు ఇది వేరండి. ఇప్పుడు భగవద్గీత కడుపు నిండిన వాడికి బాగానే పనికొస్తుంది అది. ఉమ్, ఆ భగవద్గీత చదవవలసిన సబ్జెక్టే కానీ అందులో అన్ని పనికి రావు. ఓ, ఓకే, ఓకే. మీరు భగవద్గీత చదువుతుంటే మీకు మోక్షం వస్తుందా చెప్పండి? వాళ్ళు అంటారు కదా సార్, మోక్షం వస్తుందని చెప్పి. దానిలోనే భగవద్గీతలో మనసంతా నా మీద పెట్టని కృష్ణుడు చెప్తుంటాడు కదా. అందుకనే ఆయన మీద పెడుతున్నారు. భగవద్గీత చదివితే ఎట్లా వస్తుంది? మనసు ఆయన మీద పెడితే కదా వచ్చేది. అందుకని జపం చేస్తుంటుంటారు కదా సార్. జపం ఏం చేస్తారండి, ఎట్లా చేస్తారు? ఇటు చేయి తిప్పుతుంటే జపం ఎందుకు అవుతుంది అది? అంటే హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా సార్. మంత్రం మీకు ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు పాయింట్కి వద్దాం. మీరు ఒక విషయం సినిమాలో కూర్చొని చూస్తున్నారండి, చూస్తున్నప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద కనిపించేది, మీకు మాటలు వినిపించేది, ఈ రెండు ఉంటాయి. ఒకానొక స్టేజ్లో డెప్త్గా అట్లా ఉండిపోతారు, పక్కన ఎవరున్నారు కూడా మర్చిపోతారు మీరు. అవును. అప్పుడు మీరు ఇటు తిప్పుతుంటారా? తిప్పడానికి ఉండేది సార్ మీకు. ఇప్పుడు ఉమ్, మీకు పంచేంద్రియాల్ని లోపలికి లాగేసేసుకొని మనసును నిలకడ చేసినప్పుడే ధ్యానము. మీరు చేత్తో ఇట్లా అంటున్నారంటే మనసు నిలకడగా లేదని అర్థం కదా. ఉమ్, మనసు ఇక్కడికి వెళ్ళి దాన్ని తిప్పి మళ్ళీ వస్తాం, తిప్పి వస్తాం, తిప్పి వస్తాం. నిలకడ ఎక్కడుంది? ఉమ్. స్థిరంగా చాలాసేపు ఉంటే కదా. ఇప్పుడు మీరు నిద్రపోయినప్పుడు కలలు వస్తాయి కదా మీకు. వస్తాయి. కలలు రాని స్టేజ్ కూడా ఒకటి ఉంటుంది కదా. సుషుప్తి స్టేజ్. అది అదే ధ్యానం, అట్లుంటుంది ధ్యానం. ఉమ్, సో మీకు అప్పుడు మీరు చెయ్యి ఇట్లా ఇట్లా తిప్పుతుంటారా? అప్పుడు ఎక్కడ తిప్పుతుంది? ఆ, ఒకవేళ నిద్రలో కదిలేరు అంటే కల అది. అవును. కాబట్టి ఈ ఈ గోసాయి కబుర్లు మనకు చెప్పకూడదండి. మీకు కృష్ణుడు తన మీద పెట్టున్న అన్నీ నాకు వదిలేసే అన్నాడు. అవును. వీళ్ళన్నీ ఆయనకు వదిలేసి కూర్చున్నారా? లేదుగా. వదిలేశారు కదా సార్ అన్ని. ఏడ వదిలేసింది సార్? ఉమ్, మేము ఇన్ని బుక్కులు ప్రింట్ చేసాం, అంతమందికి పంచినాం, ఇంతమందికి పంచినాం అంటే నువ్వు పంచుతున్నావు. ఇంకా నువ్వు ఎక్కడ, నువ్వు అందరూ కృష్ణుడు నా గురించి చెప్పండి పోయినా అని చెప్పలేదు కృష్ణుడు ఎక్కడ. ఆ, నువ్వు చెప్తున్నావు. భగవద్గీతలో కృష్ణుడు నేను, నా గురించి మీరు ప్రచారం చేయండి అప్పుడు మీకు మోక్షం వస్తుందని చెప్పలేదు. అవును. మరి ఎందుకు చేస్తున్నారు? అంటే అట్లా చెప్తే చేస్తే మోక్షం వస్తుందంటారా మీరు? రాదుగా. ఉమ్, మోక్షము
అష్టాంగ యోగ సాధనతో తప్పితే ఇంకొక మార్గం లేదు స్వామి. మరి ఇప్పుడు క్రిస్టియన్స్ కూడాను ఎంతమంది ఆ, వాళ్ళ రూల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ గా మారటమే కాదు, నువ్వు మళ్ళీ 10 మందిని గొర్రెలుగా మార్చితే గాని రేపు పొద్దున నువ్వు పోయిన తర్వాత అక్కడ హెవెన్ లో ఆయనకి లెక్క చెప్పాలట, ఎంతమందిని మార్చావు ఏమిటి, దాన్ని బట్టే నువ్వు స్వర్గంకి వెళ్తావా లేకపోతే మళ్ళీ నరకంకి వెళ్తావా అని అంటారు అని వాళ్ళు రాసుకున్నారు బైబిల్లో. అది వాళ్ళు అట్లా రాసుకుంటే కానీ వాళ్ళకి నడవదు, ఉమ్, పైసలు రావు. ఉమ్, వీళ్ళందరూ ఏంటంటే జ్ఞానశూన్యం అయిపోయి ఒక గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నారు అంతే కాదు. అవును, అవును, జ్ఞానం ఉన్నవాడు మాట్లాడే మాటలు కావవి. భగవంతుడికి వీళ్ళతో ఏం పని అండి? ఇంత సృష్టి చేశాడు. వాళ్ళు అడగండి ఒకసారి, సూర్యుడిని ఎవడు తయారు చేసిండు అడగండి. రాముడు చేసిందా, కృష్ణుడు చేసిందా, భగవంతుడు చేసిండా అని అడిగితే భగవంతుడు చేసిండు అంటారు వాళ్ళు. అవును. మరి భగవంతుడు సూర్యుడిని చేసి అటువంటి సూర్యుడు లాంటివి కోటాను కోట్ల నక్షత్రాలు చేసి, ఇన్ని గ్రహాలు చేసి, ఇంత అంతరిక్షం తయారు చేసి, ఇన్ని రకాల సుఖాలు అన్నీ ఇచ్చి, ఫల ఫల వృక్షాలు ఇచ్చి, ఇన్ని ధాన్యాలు ఇచ్చి, ఇంత భూమి ఇచ్చి, ఇంత సుఖంగా ఉండు అని చెప్పి ఆయన ఇన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు శాస్త్రిని వెంకటచాగండి నువ్వు క్రిస్టియన్గా మారిస్తేనే నీకు అవుతుంది అని చెప్తాడా? అదే చెప్పేది ఉంటే ఆయన పుట్టించడం అట్లా పుట్టిస్తాడు కదండి. ఆ, మీరు జ్ఞానాన్ని పొందండి అని చెప్పాలి, కానీ జ్ఞాని ఎప్పుడు జ్ఞానాని కోసం ఆలోచిస్తాడు, కానీ ఈ ఎదవ చెత్త గురించి ఆలోచిస్తాడు. ఉమ్, చేతకాని ఎదవలంతా కూర్చొని ఈ ఎదవ మాటలు మాట్లాడుతున్నారు. ఎవరిని ఎవరు మార్చటం అన్నది ఉండదు శాస్త్రి గారు. జ్ఞానం పెంచండి. మీరు ఉమ్. అజ్ఞానంలోకి తోస్తారేంటి జనాల్ని? అంటే జనాలు అట్లా అజ్ఞానంలో ఉంటే గానీ మా దుకాణాలు నడవవు కదా. అదే మరి, అందుకే నడిపించుకుంటున్నారు. వేదం చదివితే వీళ్ళకి భగవద్గీత ఏంటో అర్థమైపోతుంది. అందుకని వేదం చదవద్దు, అవసరం లేదు, అందుకని వేదం లాంటి ఫ్లవరీ వర్డ్స్ అని చెప్పి అందులో రాసేసుకొని పెట్టేసుకున్నారు, సరిపోయింది. ఉమ్, ఇవన్నీ డోంట్ ఆస్క్. అట్లా అసలు వేదం గురించి మాట్లాడే అర్హత ఇస్కాన్ వాళ్ళకి లేదు. ఉమ్, నువ్వు వేదం నేర్చుకొని రా, మాట్లాడదాం. వేదం నేర్చుకుంటే జ్ఞానం వచ్చేస్తుందండి, అప్పుడు ఇట్లాంటివన్నీ వదిలేస్తారు. అవును, నువ్వు బుక్కులు ప్రింట్ చేసి రోడ్ల మీదకి వెళ్ళి నువ్వు అరిచి గోల చెయ్యవు నువ్వు. అవును. ఇప్పుడు నేను మనం మొన్న ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు వీడియో చేస్తున్నామండి, వేదం గురించి చెప్పామండి. ఉమ్, వినేటోడు వింటాడు, లేకపోతే లేదు. నేను కనీసం నీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పాను. అవును, అవును, నాకేం అవసరం, నీకు జ్ఞానం కావాలంటే నువ్వు చేసుకుంటావు, లేకపోతే లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. నాకేం పాపం అంటది, నేనేం మిమ్మల్ని బలవంతంగా వేదంలోకి రాకపోతే నాకేం పాపం అంటదు. అవును, మీరు నేర్చుకుని మీకు జ్ఞానం వస్తుంది అంతే. అవును. నా బాధ్యతగా నేను చేస్తూ పోతున్నా, జ్ఞానం పంచడం నా బాధ్యత కాబట్టి పంచుతున్నా. ఉమ్, మీరు అంతే కదా శాస్త్రి గారు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చేస్తున్నారు, మీరు కొన్నాళ్ళు చేసినందుకు సీనియర్ అవుతారు, మీకు జూనియర్ వచ్చి జాయిన్ అవుతే మీ కంపెనీ వాళ్ళు అడుగుతారు, మీకు అతనికి నేర్పించండి కొన్ని అంటే మీరు నేర్పిస్తారు, మీరు ముందుకెళ్తారు. ఆయన అవును, నేర్చుకుంటాడు, ఆయన పైకి వస్తాడు. సింపుల్ స్టోరీ. అవును, అవును. అంతేకాని దాన్ని ఇట్లా 10 మందిని చేరిస్తే కానీ నీకు ఇది అవ్వదు అంటే, అదేదో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి ఉంది. వాడు మీకెందుకు, మీకు మీ మనసులో ఏముందో చెప్పండి, ఎంత కావాలో అది చెప్పండి, దాన్ని మీరు నెరవేర్చుకుంటారు, మీ పేపర్ మీద రాసి పెట్టండి ఇక్కడ అంటాడు. అదేదో సభ పెడతాడు, పెట్టి మీరు నలుగురిని ఏరిస్తే కనుక మీకు ఒక ఇన్సెంటివ్ వస్తుంది. వాడు కనుక ఇంకో నలుగురు చేస్తే అందులోంచి మీకు భాగం వస్తుంది. ఆ నలుగురు చేస్తే ఇంకో భాగం వస్తుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి చెప్తాడే. ఉమ్, మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవును, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. నేను నలుగురికి పిలిచి, బాబు మీరు 100 నాకు ఇవ్వండి, $400 ఇస్తారు. ఉమ్, మీరు ఒక్కొక్కరు నలుగురిని మళ్ళీ ఇందులో 100 జాయిన్ చేయించండి. జాయిన్ చేస్తే ఒక్కొక్కడు వచ్చిన 25 వచ్చిన 100 నుంచి మీకు 25 మీ 100 మీకు ఇచ్చేస్తుంది. ఉమ్, అని మీ 100 వచ్చేసింది. మరి నాకు లాభం ఏంటి అంటే ఇంకోటి ఉంది. వాళ్ళు కనుక ఇంకో నలుగురు జాయిన్ చేసి అందులోంచి మీకు మళ్ళీ 25 వస్తుంది. ఉమ్, మీకు అర్థమైందా అది? అవునవునవును. ఇప్పుడు అట్లా అట్లా చెప్పుకుంటూ పోతే అంటే, అరే ఎంత లాభం వస్తుందో, నేను ఒక నలుగురు చేస్తే వాడు ఇంకో నలుగురు చేస్తే వాడు ఇంకో నలుగురు చేస్తే నేను కోటీశ్వరుని అయిపోతాను, ఇక్కడ వీడు భ్రమలో ఉంటాడు. పియర్ ఇండియాలో పియర్లెస్ అనే కంపెనీ ఉండేది, ఇదే కాన్సెప్ట్ ఇదే ఇది. కంపెనీ, ఇదే నేను చెప్పేది. సో ఇలా ఇలా చెప్తే ఇది ఒక దరిద్రం. అవును, సో ఇప్పుడు యూ హ్యావ్ టు నో దాట్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ గోయింగ్ టు రన్ లైక్ దాట్.
అవును. ఇక్కడ కూడా ఇప్పుడు చాలా వీళ్ళందరికీ కంపెనీలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు 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 మన ఇదేంటి ఏమంటుంది పెన్షన్ స్కీమ్ అందుకే ఫెయిల్ అవుతున్నాయి కదా. ఆ! ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం పెన్షన్లు పెట్టారు, మీరు రిటైర్ అవ్వగానే మీకు పెన్షన్ వస్తుందని. అవును. ఎక్కడి నుంచి వస్తుంది అది? మనం అప్పుడు 50 ఏళ్ల తర్వాత వాళ్ళు రిటైర్, సపోజ్ 30 ఏళ్ళు చేసి రిటైర్ అయ్యారు, ఆ 30 ఏళ్ల తర్వాత ట్యాక్సులు కట్టే వాళ్ళ దగ్గర నుంచే కదా వీళ్ళు కట్టాల్సింది పెన్షన్. అవును. అలా వస్తూ వస్తూ పెన్షన్లు పెరిగిపోతున్నాయి ఇంకా. అవును. ఆ లెక్క కట్టలేదు వాళ్ళు. వాళ్ళు అందుకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు ఇప్పుడున్న ఎంతమంది జనాభా ఉన్నారో అంతే. అంతమంది కట్టుకుంటున్నారు కానీ వీళ్ళు మల్టిప్లై అవుతారని మర్చిపోయారు. అసలు అన్ని మల్టిప్లై అయిపోతాయి. ఎన్ని హ్మ్. అవసరాలు మల్టిప్లై అవుతాయి, ఎన్ని అవుతాయి, ఏమవుతాయి, వాళ్ళు ప్రాపర్గా ఆలోచించలేదు. హ్మ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఒకటి పెట్టారు, అది బెస్ట్ స్కీమ్. హ్మ్. మీరు దానిలో డబ్బులు దాచిపెట్టుకొని మీరు రిటైర్ అయిపోయిన ట్యాక్స్ లేకుండా తీసుకోండి, ఏదో ఉంది కదా స్కీమ్ ఒకటి. అవును. అది దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కీమ్. కానీ పెన్షన్లు ఇస్తూ పోతే అసలు అయ్యే పని కాదు. ఉమ్. ఇంకా ఉండాలి పెన్షన్ స్కీమ్, కానీ ఆలోచించి ఇవ్వాలంటారు. పెన్షన్ స్కీమ్ ఉంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలి కానీ దట్ విల్ నాట్ బి అదర్వైజ్ నాట్ గుడ్ కదా. అవును. అది శాస్త్రి గారు. బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. సో భగవద్గీతకి వేదానికి చాలా డిఫరెన్స్ ఉంది, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై. నేను ఎక్కడ భగవద్గీతను కించపరచట్లేదు, చాలా ఇది- ఉత్కృష్టమైనది, కానీ ఇప్పుడు కాదు అది. హ్మ్. దాని మూలంగా ఎన్నో ఆ, see, ప్రయోజనాలు, వేదం చదివితే వచ్చే ప్రయోజనాలు అన్నీ కలిపితే అది దిస్ భగవద్గీత ఇస్ నథింగ్ అనమాట. వీళ్ళు కానీ సింపుల్ గా వేదం చెప్పేస్తారు భగవద్గీత, మీరు వేదం చదివేసాకండి, మీరు భగవద్గీత చదువుకోండి, అందులో అన్ని ఉన్నాయంటారు, ఏం లేదు అందులో. అదే అదే ఇప్పుడు అందులో అన్నీ ఉన్నాయి. అది చదివితే మీ మానవ జీవితానికి చాలు. వేదం చదవక్కర్లేదు. అండ్ వేదం చదవాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే ఈ మాటలని చెప్పి దడబుట్టి ఇచ్చేసి చదవకుండా చేసేసి అందరిని అనామకులు చేసి పెడుతున్నారు, తప్పది. ఉమ్. ఓకే సార్. ఇంకేమైనా ప్రశ్న ఉన్నాయా శాస్త్రి గారు? ప్రస్తుతానికి తంతే సార్. మళ్ళీ ఉంటే అడగండి, మళ్ళీ మళ్ళీ ఉంటే అడుగుతాను. ఓకే సార్. అయితే ఉంటా మరి. థ్యాంక్ యూ సార్. ఓ